హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అన్నర్ రివ్యూస్. ఇప్పుడే 'పుష్ప 2' మూవీ అయితే చూసి వచ్చా గైస్. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. మామూలుగా లేదు. అరాచకం స్వామి అసలు. ఏమన్నా సినిమానా అసలు. ది బెస్ట్ మూవీ. నేను చూసిన ఇప్పుడు ప్రెజెంట్ మూవీస్‌లో మాత్రం. అస్సలు ఇంకా అసలు అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ ఇంకా మైండ్‌లో అలా అలా రన్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్. అస్సలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎంతైనా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని పోవచ్చు ఈ సినిమాకి మాత్రం. అంతకు మించి అంతకు మించి కాదు. అంత కూడా తగ్గేదిలే అన్నట్టుంటది. అస్సలు అరాచకం అంటే అరాచకం స్వామి. అసలు ఏం చెప్తారు రివ్యూ ఇంగ. అసలు ఆ సినిమా ముందల మనం ఎవ్వరు ఏ రివ్యూ చెప్పినా గాని పనికిరాదు నాకు తెలిసినంత వరకైతే. అసలు నెగెటివ్ రివ్యూస్ చూడకండి. డైరెక్ట్‌గా ఎళ్ళిపోండి థియేటర్‌కి అంతే. తగ్గేదే లేదు. స్టార్టింగ్ నుంచి తగ్గేది లేదు అస్సలు తగ్గేది లేదంటే కొంచెం ఓవర్ అయితుంది గదా! అందులో అసలు తగ్గేది లేదు. ఇందులో అస్సలు తగ్గేది లేదు. కొంచెం ఓవర్ అయితుందని అనుకున్నాం. కానీ అసలు ఆ తగ్గేది లేదు ఎందుకంటాడో కూడా ఇందులో మీనింగ్ ఉంది దానికి. ఓహో! అందుకా అనేసి. అబ్బా! నెక్స్ట్ లెవెల్ అంతే. ఏం చెప్తాం స్వామి అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గూడా. ఎలివేషన్ సీన్స్ అయితే అసలు మామూలుగా లేదు. కేక అసలు. హీరో ఎలివేషన్ సీన్స్ 'కేజీఎఫ్' కంటే హైలో ఉన్నాయి ఇంకా. అస్సలు హీరో ఇంటర్వ్యూ సీన్ తర్వాత ఇంకో సీన్, ఇంకో సీన్ తర్వాత ఇంకో సీన్, ఇంకో సీన్ తర్వాత ఇంటర్వెల్ తర్వాత జాతర తర్వాత ప్రీ క్లైమాక్స్ ఏమని చెప్తాం స్వామి అసలు. ఒక సీన్ తర్వాత ఒక సీన్, ఒక సీన్ తర్వాత ఒక సీన్ వస్తూనే ఉన్నాయి. విజిల్స్ ఏస్తూనే ఉన్నాం. మనం అరుస్తూనే ఉన్నాం అసలు. ఎక్కడ గాని తగ్గేదేలే అన్నట్టే ఉంది సినిమా మాత్రం. ఎవ్రి సీన్ చాలా ఉన్నాయి ఇందులో మనం చెప్పుకోవాలంటే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. చాలామంది ఫస్ట్ హాఫ్ స్లో ఉందనేసి అంటున్నారు గానీ, ఇది అసలు స్టోరీ కాదు ఫ్రెండ్స్. ఇది ఒక కూలి పని చేసుకునే ఒక సాధారణ కూలి అసలు ఎలా ఎదిగాడు? తర్వాత అసలు తను ఎందుకు ఎదగాలనుకున్నాడు? ఎదిగిన తర్వాత అసలు ఎవరెవరితో పెట్టుకున్నాడు? మళ్ళీ పోలీస్‌కి అతని మధ్య వచ్చిన ఈగోలు. అసలు ఇలా అలా అని కాదు. స్టోరీ కథ అసలు రియల్ లైఫ్ స్టోరీ చూసినట్టు అనిపిస్తుంది. ఆ 'పుష్ప 1' అయినా గాని, 'పుష్ప 2' అయినా గాని. క్లియర్‌గా మనం ఇన్వాల్వ్ అయిపోతాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి కూడా. ఏం యాటిట్యూడ్ స్వామి అసలు. ఏం పెర్ఫార్మన్స్ అసలు. అల్లు అర్జున్ ది బెస్ట్ అంతే. ఇంకో నేషనల్ అవార్డ్ పక్కా ఈ సినిమాకి. మనం 'కాంతార' సినిమాలో రిషబ్ శెట్టి యాక్టింగ్ చూస్తేనే మనం అసలు ఏం చేసాడురా అనుకున్నాం. ఈ సినిమాలో అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అల్లు అర్జున్ ఎక్కడ తగ్గేదిలే. ఒక 3, 4 సీన్స్ ఉంటాయి స్వామి అసలు. డీఎస్‌పీ కేక. మొన్ననే 'కంగో' సినిమా చూసొచ్చా. ఏంది డీఎస్‌పీ అసలు డీఎస్‌పీకి ఏమైంది? అసలు డీఎస్‌పీ అంటే మ్యూజిక్ ఎట్లుంటది? బీజీఎం ఎట్లుంటది? ఏం కొట్టాడురా అని అనుకున్నా. చెవులకు రక్తాలొచ్చినాయి 'కంగో' సినిమాకి మొన్న చూసినప్పుడు. నేను అట్లానే కొడతాడేమో మళ్ళా బ్యాక్ అవుతాడో లేదనేసి టీజర్ చూస్తే అలానే ఉంది. ట్రైలర్ చూస్తే అలా ఉంది. బీజీఎం కేక అనిపించింది. సాంగ్స్ బానే ఉన్నాయి. కొంచెం స్టార్టింగ్‌లో 'కిసిక్' సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఏంట్రా ఈ సాంగ్ ఇలా ఉంది. ఊ అంటావు ఊ అంటావు మా ఆ రేంజ్‌లో అయితే లేదు కదా! అనేసి అనిపించింది. కానీ అసలు సినిమాలో ఒక సాంగ్స్ ఎందుకుంటాయి? అసలు మొగుడు వైఫ్ అండ్ హస్బాండ్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది? మొగుడు ఎంత అలాంటి పనులు చేస్తున్నప్పుడు గూడా వైఫ్ ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది మొగునికి. అలాగే వైఫ్‌కి మొగుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు. అసలు చాలా ఉన్నాయి మనం ఈ సినిమా చూసి నేర్చుకోవాల్సినయి. అసలు ఊర మాస్ అంటే ఊర మాస్. మనం ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని పోయినా గాని అంతకు మించే ఉంటుంది గానీ, అస్సలు అంతకన్నా ఏ మాత్రం తగ్గదు. ఇది మాత్రం షూర్ గాయ్స్ ఇది మాత్రం. ఇగ అయిపోయిందిరా 'పుష్ప' గాడి పని అయిపోయిందిరా అని అనుకుంటావు ఒక సీన్‌ల. ఎమ్మటే ఎలివేషన్ సీన్ వచ్చేస్తుంది. ఇంకో సీన్ అనుకుంటావు. ఇంక ఇప్పుడు ఏం చేయలేడురా అసలు ఏం చేసే సిట్యుయేషన్ కూడా కాదనుకుంటాం. ఇంకో ఎలివేషన్ సీను. అసలు ప్రాణం పెట్టేసాడసలు అల్లు అర్జున్. బయట మాట్లాడుతుంటే కొంచెం ఓవర్ అయింది అది ఇది అని అనుకున్నాం ప్రతి ఈవెంట్‌లో. కానీ సినిమా చూస్తే తెలుస్తుంది వాళ్ళు పెట్టిన ప్రాణం. 3, 4 ఇయర్స్ నుంచి వాళ్ళు పడ్డ కష్టం అయితే ఏంది ఇదంతా సినిమాలో ఈజీగా కనపడుతుంది గాయ్స్ అసలు మామూలుగా లేదు. ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూస్ ఇచ్చి స్లో అయింది స్టార్టింగు ఇంటర్వెల్ నుంచి పుంజుకుంది అలా అంటే ఇంక ఏం చేయలేం గాయ్స్. ఇక వాళ్ళకసలు సినిమా నాలెడ్జ్ లేదనే చెప్పుకోవాలి. స్టోరీలోకి తీసుకెళ్ళక ముందే నీకు స్టార్టింగ్ నుంచే రప ఫైట్‌లు అయన్నీ పెడితే ఎట్లా ఉంటది? అట్లా పెడితేనేమో పాస్ట్ అయిందంటారు. ఏందో అసలు రివ్యూస్ ఎందుకు ఇత్తుర్రో కొంతమంది నాకైతే ఏం అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద రివ్యూవర్లు గూడా స్టార్టింగ్ అయిందంట, నెగెటివ్ ఉందంట, వైఫ్ అండ్ హస్బాండ్ అయి పెట్టకూడదంట. ఏందో అసలు. ఏది పెట్టినా గాని ఇంకోటి నెగెటివ్ ఇస్తూనే ఉర్రు. ఏది పెట్టినా గాని ఇంకోటి నెగెటివ్ ఇస్తూనే ఉర్రు. ఎందుకు ఇత్తుర్రో ఏమో అర్థం కాలేదు. వ్యూస్ కోసం ఇస్తుర్రో ఏమో నాకైతే తెలవదు గానీ, అస్సలు అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఉంది భయ్యా అసలు. అసలు ఎలా చేశాడురా ఇలా యాక్టింగు. నాకైతే ఇంకా మైండ్ నుంచి పోవట్లేదు అసలు. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ చూసుకుంటుంటే. మళ్ళీ పోవాలి నైటు సినిమాకి. అస్సలు ఎక్కడ తగ్గేది లేదు గాయ్స్ అసలు. స్టార్టింగ్ ఇంట్రో సీన్ రాసుకున్నా మర్చిపోతానేమని. 3 గంటల 20 నిమిషాలన్నారు సినిమా. ఎవరు చూస్తార్రా 3 గంటల 20 నిమిషాలనుకున్నా పోయేటప్పుడు. లాస్ట్‌కి అయిపోయే మూమెంట్‌లో ఏంది ఏ ఫిల్మ్ బై సుకుమార్ అని పడింది. అయిపోయిందా అనేసి అనిపించింది. ఓరి నీ అబ్బల్లాగా అప్పుడే ఏపిచ్చారా నాయనా అనేసి అనిపించింది.
పార్ట్ 3 గూడా ఉంది గైస్. పార్ట్ 3 పుష్ప గాడి ర్యాంపేజ్ మామూలుగా ఉండదు. స్టోరీ మొత్తం పార్ట్ 3కి తీసుకెళ్ళాడు ఈజీగా. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీట్‌లో మాత్రం కూర్చోబెడుతూనే ఉన్నాడు. 3 గంటల 20 నిమిషాల సినిమా గూడా మనకి ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుందంటే మీరే అర్థం జేసుకోండి. ఇంగ మన స్టోరీలో ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాం, ఆ కథలో ఎంత ఇన్వాల్వ్ అయిపోతున్నాం, పుష్ప గాడి క్యారెక్టర్‌లో ఎంత ఇన్వాల్వ్ అయిపోతున్నాం అనేసి. అరాచకం స్వామి అసలు. అరాచకం అంతే. హీరో ఇంట్రడక్షన్ సీన్ జపాన్ పోర్ట్‌లో స్టార్ట్ అవుతది. లీక్ చేయకూడదు గానీ ఒక పోర్ట్‌లో స్టార్ట్ అవుతది వేరే కంట్రీ‌ల. ఆ సీన్ మళ్ళీ కనిపియదు. అది మేబీ పార్ట్ 3 ఉండొచ్చు అనుకుంటున్నా నేనైతే. నెక్స్ట్ వచ్చేసరికి స్లోగా అలా అలా వెళ్తూ ఉంటది. పోలీస్ స్టేషన్ సీన్ అయితే అరాచకం ఉంటది. పోలీస్ స్టేషన్ సీన్ గూడా. పోలీస్ స్టేషన్ సీన్ గూడా. ఆ తర్వాత వెంటనే 'షకవత్'కి కొన్ని హైలైట్ సీన్స్ ఉంటాయి. తర్వాత 'పుష్ప'కుంటాయి. తర్వాత 'షకవత్'కుంటాయి. వాళ్ళిద్దరి మధ్య కామెడీ. అస్సలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి గాయ్స్ అసలు. ఇంటర్వల్ సీన్ అయితే స్పాయిలర్ గాదు గానీ, సారీ చెప్పే సీన్ ఒకటుంటది. మనం అనుకోము అలా చెప్తాడనేసి. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చెప్తాడు. తర్వాత ఇంకో సీన్ ఉంటది. అది మనం ఎక్స్‌పెక్ట్ చేయము. మళ్ళీ అలా జరుగుతదనేసి. అస్సలు ఒకళ్ళకి మించిన ఒకళ్ళు. తను ఇగోకపోతే తిని ఇగోకపోవడం. తను ఇగోకపోతే తిని ఇగోకపోవడం. ఒక సీన్ తనకు పడితే ఇంకో సీన్ తనకు పడటం. 'పుష్ప 1'లో కూడా దుంపల్ని బోర్డర్ క్రాస్ చేపియటం. అందులో బావుంటది. ఇందులో కూడా ఒక 2, 3 సీన్స్ ఉంటాయి. అస్సలు అరాచకంగా ఉంటాయి. ఎక్స్‌పెక్టే చేయలేం మనం. సాంగ్స్ వచ్చేసరికి అన్ని సాంగ్స్ బాగున్నాయి గాయ్స్. నార్మల్‌గా వచ్చినప్పుడు చూస్తే సాంగ్స్ లిరికల్ సాంగ్స్ వస్తే ఓహో! ఓకే. ఓకేగా అనిపించింది. 'పుష్ప' సాంగ్ ఫస్ట్ నుంచి మనకు హైలైట్ ఉంది. ఈ సినిమాలో ఇంకా హైలైట్ ఉంది. ఫీలింగ్స్ సాంగ్. ఫీలింగ్స్ సాంగ్ అసలు వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్‌కి పర్ఫెక్ట్‌గా చూపించారు. అది కూడా నెగెటివ్ అంటారు. చాలా ఓవర్ అయిందనేసి. నాకైతే ఎక్కడ ఓవర్ అనిపించలే గాయ్స్. చాలా చాలా బాగుంది ఫీలింగ్ సాంగ్స్‌లో కూడా. డాన్స్ కూడా అరాచకం అంతే. బీభత్సంగా ఏసిండు 'అల్లు అర్జున్' మాత్రం. తనకున్న క్యారెక్టర్‌కి తగ్గట్టు ఉంది డాన్సు. నెక్స్ట్ వచ్చేసరికి 'కిసిక్' సాంగ్. 'కిసిక్' సాంగు స్టార్టింగ్‌లో అసలు ఓ మాదిరిగా అనిపించింది. కానీ ఇందులో చూస్తే పర్ఫెక్ట్ ప్లేస్‌మెంట్. సాంగ్స్ మాత్రం అన్ని పర్ఫెక్ట్ ప్లేస్‌మెంట్స్. ఊరికనే అలా అలా వచ్చిపోయే సాంగ్స్ అయితే కావి. యాప్ట్ సాంగ్స్ అన్నమాట. సిట్యుయేషన్ తగ్గ సాంగ్స్. ఇంటర్వెల్ కూడా క్యూరియాసిటీ అయితే హైలైట్ పెంచేసింది సెకండ్ హాఫ్ పైన. నెక్స్ట్ ఇక సెకండ్ హాఫ్ ఉంటది భయ్యా! స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మనకి టైం ఎంత అయిపోతుందో కూడా తెలవదసలు. అంత ఫాస్ట్‌గా అయిపోయినట్టు అనిపిస్తది. ఫ్యామిలీ సెంటిమెంటు స్టార్టింగ్‌లో ఇంటి పేరు కోసం బాధపడుతుంటారు కదా! 'పుష్ప' అది సెకండ్ హాఫ్‌లో అయితే కొంచెం ఎండ్ అయితే ఇచ్చారు. ఇంటి పేరు గురించి. నెక్స్ట్ వచ్చేసరికి జాతర సాంగ్ భయ్యా! జాతర సాంగు గాని, దాని తర్వాత వచ్చే ఇంకొక సాంగ్ గాని, ఫైట్ సీన్స్ గాని అస్సలు మనమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేమసలు. జాతర సాంగ్ గాని అసలు 'రష్మిక మందన'కి ఇందులో క్యారెక్టరు అస్సలు అబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా యాక్టింగ్ చేసిందా 'రష్మిక' ఉన్నంత వరకు మాత్రం. కేక అదుర్స్ అంతే. 'అల్లు అర్జున్' అనుకుంట 'రష్మిక' కూడా పోటీగా చేసింది. క్యారెక్టర్ అసలు సుకుమార్ రాసుకున్న విధానం అసలు ఎలా రాసాడురా ఇలా అసలు ఒక్కొక్క క్యారెక్టర్‌కి. ఎలివేషన్ సీన్స్ అసలు 'దాక్షాయణి' గాని, 'సునీల్' గాని, 'బన్వర్ సింగ్ షెకావత్' గాని, 'జగపతి బాబు' గాని, 'రావు రమేష్' గాని అస్సలు మామూలుగా యాక్టింగ్ కాదు ఒక్కొక్కలి. హ్యాట్స్ ఆఫ్ అంతే సుకుమార్ గారికి. ఇవి మనం ఏం చెప్పలేమింక. 'గూస్ బంప్స్' సీన్స్ అయితే ఒక 4, 5 లెక్క పెట్టుకోవచ్చు మనం. అన్నుంటాయి. ఒక సీన్ తర్వాత ఒక సీన్, ఒక సీన్ తర్వాత ఒక సీన్. 'గూస్ బంప్స్' వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే అసలు పక్కా ఇంకో అవార్డ్ కన్ఫర్మ్ నాకు తెలిసి అల్లు అర్జున్‌కి. నెక్స్ట్ ప్రీ క్లైమాక్స్ సీన్ చూస్తే మాత్రం అస్సలు మామూలుగా లేదు గాయ్స్ అసలు. ఆడవాళ్ళకి తనిచ్చే రెస్పెక్ట్ అయితేంది, తను బయట ఎన్ని చేసినా గాని ఆడవాళ్ళకి తనిచ్చే రెస్పెక్ట్ మాత్రం అస్సలు వేరే లెవెల్ అసలు. బూతులు కూడా తిట్టాడు ఆడవాళ్ళ ముందసలు. ఏమన్నా రాసుకున్నావు సుకుమార్ గారు అసలు క్యారెక్టర్. ఇలా ఎలా రాస్తారండి బాబు! మాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు మైండ్ పోతుందసలు సినిమా థియేటర్ లోపల. గాయ్స్ నేను చెప్తున్నాగా ఎంతైనా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని పోండి. దానికి తగ్గకుండా మించే ఉంటుంది గానీ దానికంటే తగ్గదు. ఇది మాత్రం షూర్. మనం నెగెటివ్ తీసుకోవాలంటే ప్రతి విషయాన్ని నెగెటివ్ తీసుకోవచ్చు. ఒక సినిమాని సినిమాగా చూసి ఎంజాయ్ చేస్తే మాత్రం ది పర్ఫెక్ట్ మూవీ. ఇక ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది మనం చెప్పలేం. ఆల్రెడీ ఫస్ట్ డే ప్రీ బుకింగ్సే 100,00,00,000 దాటిపోయినాయి. ఈజీగా టార్గెట్ అయితే ఫినిష్ అవుతుందయితే నాకనిపిస్తుంది. 1000,00,00,000 ప్లస్ ప్రీ బిజినెస్ జరిగింది కాబట్టి ఈజీగా టార్గెట్ చేస్తుంది. హిందీ మార్కెట్ అయితే బీభత్సంగా ఉండబోతుందనేది నాకనిపిస్తుంది. మనకే ఈ రేంజ్‌లో ఉందంటే వాళ్ళసలిగ హిందీ మార్కెట్‌లో నార్త్‌లో ఎలా ఉంటదో ఊహించుకోవచ్చు గాయ్స్ మనమైతే ఇంగ. ఈజీగా ఈ సినిమా లాంగ్ రన్‌లో మాత్రం బీభత్సకరమైన కలెక్షన్స్ అయితే రాబట్టబోతుందనైతే నాకనిపిస్తుంది. చాలా చాలా అసలు ఒక్కటి గాదు, 2 గాదు. డీఎస్‌పీ ప్రాణం పెట్టాడు బీజీఎం అసలు. ఇక చెప్పుకుంటూ పోతే ఎంతసేపని చెప్పుకోవచ్చు గాయ్స్ ఇగ. ఈ సినిమాకి మాత్రం అసలు రేటింగ్స్ అలాంటివి ఏమి లేవు నాకు తెలిసి. పోవడం ఎంజాయ్ చేయడం అంతే ఇంగ. నో రేటింగ్స్. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. అరాచకం స్వామి. మాస్ మాస్ జాతర. ఇది గాయ్స్ 'పుష్ప 2' మూవీ యొక్క రివ్యూ.
నాకు సినిమా జూసేటప్పుడు, సినిమా జూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు నాకేమనిపించిందో అదైతే నేను జెన్యూన్‌గా జెప్పిన గాయ్స్. మరి మీరు సినిమా జూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి గాయ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి గాయ్స్. ఇలాంటి లేటెస్ట్ మూవీ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.